Please like and subscribe to my channel and click the bell icon. You get video updates. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కృష్ణ. ఈ సెషన్లో మనం 1-2కి సంబంధించిన టాపిక్ని నేర్చుకోబోతున్నాం. హిందీకి సంబంధించిన సెంటెన్స్లో మనకి ఎండింగ్లో చాహతా హై, చాహతీ హై, చాహతే హై, చాహతా హూ, చాహతీ హూ ఇలాంటి వర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. హిందీకి సంబంధించిన సెంటెన్స్లో ఈ వర్డ్స్ కనిపించినప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి, ఈ వర్డ్స్ యూజ్ చేసి ఎలా మాట్లాడాలనేది ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాం. చేయాలనుకుంటున్న పనుల గురించి చెప్పేటప్పుడు హిందీలో మనం ఈ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. చేయాలనుకుంటున్న పనులు అంటే ఏమిటి? అతను మీకు ఫోన్ చేయాలనుకుంటున్నాడు, అతను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు, నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, ఆమె మీకు ఏదో చెప్పాలనుకుంటుంది. ఇలాంటి సెంటెన్స్ మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తుంటాం. అయితే ఈ సెంటెన్స్ని మనం హిందీలో ఎలా చెప్పాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే నేను వెళ్ళాలనుకుంటున్నాను, మే జానా చాతా హూ, నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఒకవేళ ఫీమేల్ వెర్షన్లో చూసినట్టయితే నేను వెళ్ళాలనుకుంటున్నాను, మే జానా చాహతీ హూ, నేను వెళ్ళాలనుకుంటున్నాను. నెక్స్ట్ సెంటెన్స్ అతను మీకు ఫోన్ చేయాలనుకుంటున్నాడు, वह तुम्हें फ़ोन करना चाहता है, అతను మీకు ఫోన్ కర్నా చాతా హై, ఫోన్ చేయాలనుకుంటున్నాడు. నెక్స్ట్ సెంటెన్స్ అతను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు, वह డాక్టర్ బన్నా చాతా హై, అతను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు. ఒకవేళ ఆమె డాక్టర్ అవ్వాలనుకుంటుంది అని చెప్పాలనుకున్నట్లయితే వహ డాక్టర్ బన్నా చాతీ హై, అంటే మనకి ఎండింగ్లో చాహతా హై అని బదులుగా చాహతీ హైని మారుతుంది. అంటే ఇక్కడ మనకు చాహతా హై, చాహతీ హై, చాహతా హూ, చాహతీ హూ అనేవి సబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ చార్ట్లో మీరు గమనించవచ్చు. సబ్జెక్ట్ని అనుసరించి మనం చేంజ్ చేసి మాట్లాడవలసి ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్ ఆమె మీకు ఒక విషయం చెప్పాలనుకుంటుంది, అంటే ఆమె మీకు ఏదో చెప్పాలనుకుంటుంది. వహ తుమ్హే కుచ్ బతానా చాహతీ హై, ఆమె మీకు కుచ్ బతానా చాహతీ హై, ఏదో చెప్పాలనుకుంటుంది. నెక్స్ట్ సెంటెన్స్ మీరు మాతో రావాలనుకుంటున్నారా, క్యా తుమ్ హమారే సాత్ ఆనా చాతే హో, మీరు మాతో రావాలనుకుంటున్నారా. నెక్స్ట్ సెంటెన్స్ మీరు హిందీ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు, తుమ్ హిందీ క్యూ సీఖనా చాతే హో, ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు. నెక్స్ట్ సెంటెన్స్ నేను అతనితో మాట్లాడాలనుకోవట్లేదు, మే ఉస్సే బాత్ నహీ కర్నా చాతా, నేను అతనితో బాత్ నహీ కర్నా చాతా, మాట్లాడాలనుకోవట్లేదు. నెక్స్ట్ సెంటెన్స్ అనిత మోహన్ను వివాహం చేసుకోవాలనుకుంటుంది, అంటే అనిత మోహన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అనిత మోహన్ సే షాదీ కర్నా చాహతీ హై, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఆప్ క్యా పూఛనా చాతే హై, ఏం అడగాలనుకుంటున్నారు. ఇక్కడ ఏం అడగాలనుకుంటున్నారు అనడానికి వెర్బ్ ముందు మనం క్యా యాడ్ చేయాలి. క్యా పూఛనా చాతే హై, ఏం అడగాలనుకుంటున్నారు. ఒకవేళ క్యా తీసుకొచ్చి మనం సబ్జెక్ట్ ముందు యాడ్ చేసినట్టయితే క్యా ఆప్ పూఛనా చాతే హై, మీరు అడగాలనుకుంటున్నారా, ఈ విధంగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, మే ఏక్ సవాల్ పూఛనా చాతా హూ, నేను ఒక ప్రశ్న పూఛనా చాతా హూ, అడగాలనుకుంటున్నాను. నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు, తుమ్ కబ్ జానా చాతే హో, మీరు ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, అంటే నేను దాని గురించి మాట్లాడాలనుకోవటం లేదు. మే ఇస్ బారే మే బాత్ నహీ కర్నా చాహతా, నేను దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఎప్పుడు రావాలనుకుంటున్నారు, తుమ్ కబ్ ఆనా చాతే హో, మీరు ఎప్పుడు రావాలనుకుంటున్నారు.